సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం తదనంతరం కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ గురుకుల విద్యను ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు కేసీఆర్. 1000 గురుకుల పాఠశాలలు పెట్టాలనుకున్నట్లు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు మాకెవరూ సాటిలేరని కేసీఆర్ వెల్లడించారు. కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టలేదన్నారు. ఇక ఏ కార్యక్రమమైనా మానవతా దృక్పథంతోనే చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. వెనకాల చాలా పెద్ద పరమార్థం ఉంది కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అప్పుడు మాట్లాడి పెద్ద రూపకల్పన చేసి చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చినాం. కంటి వెలుగు అంటే ఏదో తమాషా కోసం అట్లా పెట్టినటువంటిది కాదు. చిల్లరమల్లర రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ప్రజల్ని ఏదో ల్యూరు చేయడానికి పెట్టినటువంటిది కాదు. ఆ రకంగా వచ్చినటువంటి కార్యక్రమం కంటి వెలుగు. ఇప్పుడు రెండవ దఫా మళ్ళీ చేపట్టబోతూ ఉన్నాం. దాని వెనకాల చాలా పెద్ద పరమార్థం ఉంది కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మీరందరూ కూడా డెడికేటెడ్గా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరో కార్యక్రమం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఈరోజు కేసీఆర్ కిట్టు అనేది ఒక కార్యక్రమం పెట్టుకొని ఇస్తా ఉన్నాం. ఏదో మామూలు 4 వస్తువులు ఇచ్చి పంపించడం కాదు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా కూడా దాని వెనుక ఒక పెద్ద చర్చ, మదనం, ఒక ఆలోచన, ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక దృక్పథంతో చేస్తారు తప్ప ఏదో అలవోకగా పిచ్చిగా ఎవరో చెప్పిందనో తోచిందనో అప్పటికప్పుడు గంటలో వచ్చిన ఆలోచన చెయ్యలేదు, చెయ్యం కూడా, చేసే అవసరం కూడా లేదు. కేసీఆర్ కిట్లో యాక్చువల్గా ఉన్న పరమార్థం ఏంటంటే చాలామందికి తెలియదు, మీకు కూడా, ఎందుకంటే మేము చెప్పలేదు కాబట్టి తెలియదు. దానిలో ఉన్న అసలైనటువంటి ఫిలాసఫీ ఏంది? పేదింటి ఆడబిడ్డలు ఎప్పుడైతే గర్భం దాల్స్తారో, ప్రెగ్నెన్సీ వస్తుందో, వాళ్ళు పాపం పనిచేస్తూ ఉంటారు. గర్భం దాల్చినటువంటి మహిళలు పనిచేస్తే ఆ మహిళకు మంచిది కాదు, మహిళకు జన్మించే శిశువుకు కూడా మంచిది కాదు. ఎందుకు పనిచేస్తారు వాళ్ళు అనేది అధ్యయనం చేసినాం. అధ్యయనం చేస్తే కలిగిన వాళ్ళ బిడ్డలకేమో మా ఇంట్లో మా మనమడు పుడతాడనో, మాకు సంతానం వస్తుందనో, వాళ్ళు సీమంతాలు వగైరా వగైరా పండగలు చేస్తారు. అదే పేదవాళ్ళ ఇళ్ల నుంచి వచ్చే మాట, నేను కూడా పల్లెటూరులో పుట్టినా కాబట్టి నా చెవులతో విన్నమాట కాబట్టి ఇక ఏమి నీళ్ళు పోసుకున్నదా ఇప్పుడు ఏమైనా కూర్చోబెట్టి తినబెట్టాలి. ఎందుకంటే పేదరికం వల్ల, దరిద్రం వల్ల ఒక మనిషిని కూర్చోబెట్టి అన్నం పెట్టాలనేటువంటి మాట కూడా ఉన్నటువంటి సందర్భాలు సమాజంలో ఉండేవి. అట్లాంటి పరిస్థితి ఉందిగా అప్పుడు మాట్లాడి పెద్ద రూపకల్పన చేసి చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చినాం. కంటి వెలుగు అంటే ఏదో తమాషా కోసం అట్లా పెట్టినటువంటిది కాదు. చిల్లరమల్లర రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ప్రజల్ని ఏదో ల్యూరు చేయడానికి పెట్టినటువంటిది కాదు. ఆ రకంగా వచ్చినటువంటి కార్యక్రమం కంటి వెలుగు. ఇప్పుడు రెండవ దఫా మళ్ళీ చేపట్టబోతూ ఉన్నాం. దాని వెనకాల చాలా పెద్ద పరమార్థం ఉంది కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మీరందరూ కూడా డెడికేటెడ్గా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరో కార్యక్రమం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఈరోజు కేసీఆర్ కిట్టు అనేది ఒక కార్యక్రమం పెట్టుకొని ఇస్తా ఉన్నాం. ఏదో మామూలు 4 వస్తువులు ఇచ్చి పంపించడం కాదు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా కూడా దాని వెనుక ఒక పెద్ద చర్చ, మదనం, ఒక ఆలోచన, ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక దృక్పథంతో చేస్తారు తప్ప ఏదో అలవోకగా పిచ్చిగా ఎవరో చెప్పిందనో తోచిందనో అప్పటికప్పుడు గంటలో వచ్చిన ఆలోచన చెయ్యలేదు, చెయ్యం కూడా, చేసే అవసరం కూడా లేదు. కేసీఆర్ కిట్లో యాక్చువల్గా ఉన్న పరమార్థం ఏంటంటే చాలామందికి తెలియదు, మీకు కూడా, ఎందుకంటే మేము చెప్పలేదు కాబట్టి తెలియదు. దానిలో ఉన్న అసలైనటువంటి ఫిలాసఫీ ఏంది? పేదింటి ఆడబిడ్డలు ఎప్పుడైతే గర్భం దాల్స్తారో, ప్రెగ్నెన్సీ వస్తుందో, వాళ్ళు పాపం పనిచేస్తూ ఉంటారు. గర్భం దాల్చినటువంటి మహిళలు పనిచేస్తే ఆ మహిళకు మంచిది కాదు, మహిళకు జన్మించే శిశువుకు కూడా మంచిది కాదు. ఎందుకు పనిచేస్తారు వాళ్ళు అనేది అధ్యయనం చేసినాం. అధ్యయనం చేస్తే కలిగిన వాళ్ళ బిడ్డలకేమో